రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందంటూ హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ ను బయటపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు డ్రీమ్ 2050 మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం సబర్బన్ తెలంగాణ అని చెప్పారు. విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూళ్లను నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే విధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతో మందిని విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీనికోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ అని వివరించారు. త్వరలో 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. త్వరగా రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేస్తామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటినిచ్చే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రయారిటీ అని చెప్పుకొచ్చారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. అంతకుముందు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఈ సమాజం సోనియాను తల్లిగానే గౌరవిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డతో సోనియా గాంధీది రాజకీయ బంధం కాదని పేగుబంధమన్నారు. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి కీలకమన్నారు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. మిత్రులారా, తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం 4 కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం. ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు.
నేను చెప్పదలుచుకున్నా, బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతిపితగా గుర్తించుకున్నాం. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటించామన్నారు. జాతి చరిత్రకు అద్దం పట్టేదే చిహ్నమన్నారు. చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేదన్నారు. తెలంగాణ అంటేనే ధిక్కారం, పోరాటమని, చిహ్నంలో ఆయా అంశాలు ప్రతిబింబించాలని అన్నారు. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నట్టు తన ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే 7,500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని, ప్రజల అవసరాలకు తగినట్టు మెట్రో విస్తరణ ఉంటుందన్నారు. తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం. అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం. గతంలో రైతుకు ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ప్రభుత్వానిది. ఈ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జీవన శైలి స్వేచ్ఛ అని, బానిసత్వాన్ని భరించదని అన్నారు. మా పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామన్నారు. ముఖ్యంగా ఇందిరా పార్క్ లో ధర్నాలకు అనుమతి ఇచ్చామని, ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు. అంతకుముందు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సందేశం వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సోనియా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूं, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు అని ప్రధాని మోదీ కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కోట్లాది మంది ఆకాంక్షలను సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నెరవేర్చారు అన్నారు రాహుల్ గాంధీ. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత, ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, అడ్డంకులు లేని ప్రగతికి హామీ ఇచ్చే ప్రజల తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అందించిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
జయ జయ హే తెలంగాణ పాట ఆవిష్కరణలో గీత రచయిత అందశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్న జై తెలంగాణ పాట వింటూ అందశ్రీ కన్నీటితో ఆ పాటను ఆలకిస్తూ భావోద్వేగం చెందారు. పాట వింటున్నంతసేపు ఆయన కళ్లలో కన్నీరాగలేదు. తెగింపు, త్యాగాల చరిత్ర కలిగిన ఈ పాటతో పరేడ్ గ్రౌండ్ లో అంతా సాగింది.